వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 5, 6 తేదీలలో తులారాశి వారి గోచార ఫలితాలు తెలుసుకుందాం. చిత్రా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారిని తులారాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. తులారాశి వారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారి వృత్తి, విద్య, వ్యాపారం, ప్రేమ, కుటుంబం సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి వృత్తిలో ఎదుగుదల, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, మీ టాలెంట్ చూపించే సమయం వచ్చింది. కాబట్టి మీకున్న టాలెంట్ని వృత్తిపరంగా చూపెట్టండి. మీపై అధికారులతో మెప్పు అందుకోండి. మీ సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేయండి. ఆఫీస్లో మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ తులారాశి వారి మీ తెలివితేటలతో విజయ నిచ్చెన ఎక్కుతారు. కొత్త ఆలోచనతో ప్రాజెక్టులు చేయడానికి ముందుగా ఉండండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తిలో కొంత వ్యక్తులను కలుస్తారు. వారితో పరిచయాలు ఎక్కువగా అవుతాయి. మీ ప్రేమ విషయానికి వచ్చినట్లయితే మీకు దూరమైన ప్రేమ మళ్ళీ చిగురించబోతుంది. మీకు ప్రియమైన వారు దూరం అయ్యారని గతంలో మీరు ఎంత కుంగిపోయారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అనుకోని పరిస్థితులలో అనుకోకుండా మీట్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీ జీవితంలో ఈ ట్విస్ట్ మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ ప్రేమ సంబంధాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించండి. గతంలో మీ ప్రేమ, మీ బాధ వారికి తెలుసు కాబట్టి మీ ప్రేమను ఒప్పుకుంటారు. మీ ప్రియమైన వారితో సీరియస్ డిస్కషన్స్కు దూరంగా ఉండండి. మీ భాగస్వామి భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మీ బంధాన్ని బలహీనంగా చేస్తుంది. మీ ప్రేమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎక్కువగా మాట్లాడండి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితికి వచ్చేసరికి వీరి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా విజయవంతంగా పెట్టుబడి పెట్టడానికి అనేక అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తు ఖర్చుల కోసం ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం. మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి. అవసరమైనప్పుడు పెద్దల సలహా తీసుకోండి. తక్కువ లాభాలు ఉన్న ఆర్డర్స్ కంటే ఎక్కువ లాభాలు ఉన్న ఆర్డర్స్ తీసుకోవడంలో ఎక్కువ దృష్టి పెట్టండి. తులారాశి వారి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మానసిక ఆరోగ్యం కూడా బాగుండకపోవచ్చు. శారీరక ఆరోగ్యంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి యోగా, వ్యాయామాలు క్రమం తప్పకుండా పాటించండి. మంచి ఆహారం తీసుకోండి. ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి. ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలను చేయండి. మీ జీవన శైలికి సరిపోయే క్రమమైన వ్యాయామం దినచర్యను నిర్వహించడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తులారాశి వారు చేయవలసిన పరిహారాలు. ఈ తులారాశి వారికి లక్ష్మీనారాయణ ఆశీస్సులు కలుగుతాయి. ఈ రాశివారు లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళి పూజ చేయండి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.